సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. బమ్మెరపోతన ఎంతో భక్తితో, బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా. బమ్మెరపోతన ఎంతో భక్తితో, బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా. సాటిలేని కవితా మాధురి, సాటిలేని కవితా మాధురి మనకందించెను అమృతమురా, మనకందించెను పురాణ అమృతము. శ్రీ భాగవత కథా శ్రవణ ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం. ప్రేక్షక మహాశైలారా, భాగవతంలో తదుపరి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఆ ప్రక్కకు ఒరిగిపోయినటువంటి మందర పర్వతాన్ని మళ్లీ అందరూ రాక్షసులు దేవతలు కలిసి ఎలాగోలాగా దాన్ని పట్టుకుని పక్కగా ఈడ్చుకుంటూ కొంత దూరం ఈడ్చుకుని వచ్చాట. ఈడ్చుకుని వస్తూ ఉంటే దాని కింద కొంతమంది నలిగి చచ్చిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. ఆ మందర పర్వతం తీసుకొస్తూ ఉంటే అది అటు ఇటు దొల్లుతూ దాని కింద పడిపోయి నలిగి నుగ్గైపోతున్నారట. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారట. ఏలా హరికడకేగితిమీ, ఏలా హరికడకేగితిమీ, మేము ఆ హరి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఏలా దొరకొంటి మధిక హేళన, ఆ పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందని అంత ఆశపడుతున్నాం. మేము ఎందుకు ఆశపడ్డాము? శైలోన్మూలము చేసి తెచ్చితిమేలా, ఎలాగైతే ఆ మందర పర్వతాన్ని ఈడ్చుకొచ్చాం. పెక్కండ్రు మడసిరేలా నడుమన్, చాలా మంది చచ్చిపోయారు. ఎందుకు ఇంత మనం ఇలా చేస్తున్నాము? మనం ఆ శ్రీహరి దగ్గరికి వెళ్లడం ఏమిటి? ఆయన పాల సముద్రం గురించి, మందర పర్వతం గురించి చెప్పడం ఏమిటి? ఈ మందర పర్వతాన్ని తీసుకొస్తూ ఉంటే దాని కింద పడి కొంతమంది చావడం ఏమిటి? అసలే దేవతలందరూ అసలే బలహీనులై ఉంటే వాళ్ళకి మళ్ళీ కొంతమంది ఇందులో చచ్చిపోయారు. ఇంకా మనకి బలం తగ్గిపోతుంది. అసలు హరి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? ఆయన ఈ కథ మనకెందుకు చెప్పారు? ఇది అసలు నిజంగా జరుగుతుందో లేదో? ఈ మందర పర్వతం ఇంత బరువుగా ఉంది, దీన్ని వీడ్చికెళ్ళటమే చాలా కష్టంగా ఉంది. దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెట్టడం ఎట్లా? పెట్టిన తర్వాత దాన్ని చిలకడం ఎట్లా? ఇంత బరువైనటువంటి పర్వతాన్ని, ఇంత భారమైనటువంటి ఈ కార్యానికి, ఈ పనికి మనం అసలు ఎందుకు ఒప్పుకున్నాం ఏమిటో అని బాధపడుతూ అలాగా ఆ హరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏటికి మము పని పెంచెను, ఏటికి మన బోటి వారికింతలు పనులే పనులింకేటికి. ఏటికి మము పని పెంచెను, ఏటికి మన బోటి వారికింతటి పనులేటికి. మనం శక్తిహీనులం, పెద్ద పని తలపెడుతున్నాం. ఎందుకింత ఇలాంటి పని మనకి ఎందుకు? ఏటికి మనం ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది?
మనబోటి వాళ్ళకి ఇది చేయడానికి సాధ్యపడుతుందా? ఆ శ్రీహరి లాంటి వాళ్ళైతే వాళ్ళు బలవంతులు కాబట్టి, మహిమాన్వితులు కాబట్టి, సర్వాంతర్యామి సర్వజ్ఞులు కాబట్టి వాళ్ళు చేయగలరు. మనమేమో శక్తిహీనులం, మనకంత శక్తి లేదు అని దేవతలందరూ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఏటికి మనము పని పెంచెను, ఏటికి మన బోటి వారికింతటి పనులింకేటికి. మనం ఇంత బాధపడుతున్నాం. ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు, అన్ని చూస్తూ ఉంటాడు కదా శ్రీహరి. మరి రాడు రామేశ్వరుడు ఏటికి ఉపేక్షించే మరువనేటికి మనలను. రాడు రమేశ్వరుడు ఏటికి ఉపేక్షించే మరువనేటికి మనలను. మనల్ని మర్చిపోయి ఉంటాడా శ్రీహరి? మనం ఇంత అష్టకష్టాలు పడుతూ ఉంటే, ఇంత కష్టం పడుతూ ఉంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి, మనల్ని కాపాడేటువంటి వాడు అని మనల్ని నమ్ముతూ ఉన్నాం. ఆ రాడే రమేశ్వరుడు ఆ శ్రీహరి ఎక్కడున్నాడు? ఏటికి ఉపేక్షిస్తున్నాడు? ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు? మరువనేటికి మనల్ని మర్చిపోయాడా ఏమిటి అని ఇలా బాధపడుతూ ఉన్నారట దేవతలు రాక్షసులు కూడా. పురుషోత్తమా కమల నయన సర్వాంతర్యామి మమ్ము కావగ రావయ్యా ప్రభు ప్రభు ఓ ప్రభు. ఇలా దేవతలందరూ కూడా ప్రార్థింపసాగారట. అప్పుడు శ్రీహరి గరుడారోహుడై గబగబ తన భక్తులను రక్షించడం కోసం ఆయన గరుత్మంతునికి అలా ప్రయాణమై వస్తూ ఉన్నట్ట. అంతటా శ్రీహరి గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హలకోటి ప్రభతో ఓహో వెరవకుండంచు ప్రదీపించి తద్గిరిగేలం నవకుంద కందుక మాట్కిన్ పట్టి క్రీడించుచున్ కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబులన్ సమర్థించుచున్. గరుడారోహకుడై ఆ గరుత్మంతుడు అనేటువంటి వాహనాన్ని ఎక్కి గదాధరుడై గదను ధరించి కారుణ్య సంయుక్తుడై కరుణతో హలకోటి ప్రభతో అలా విలపిస్తూ ఉన్నటువంటి ఆ దేవతలను రాక్షసులను ఉద్దేశించి ఓహో వెర్రవకుండంచు, ఏం బాధపడకండయ్యా నేనున్నాను కదా, ఓహో వెర్రవకుండంచు ప్రదీపించి, అలా మీరేం బాధపడకండి నేనున్నాను కదా అని అలా వచ్చి తద్గిరిగేలం ఆ యొక్క పడిపోయినటువంటి ఆ మందర పర్వతాన్ని ఇలా ఎడం చేత్తో అలా పైకెత్తాట ఆ శ్రీహరి. నవకుంద కందుక మాట్కిన్ పట్టి క్రీడించుచు పూలబంతిలాగా ఆ గిరిని అలా పట్టుకొని ఇలా ఆ చేత్తో ఈ చేత్తో ఆడుకుంటూ ఇలా బంతిలాగా పూలబంతిలాగా ఆయన ఆ మందర పర్వతాన్ని తన చేతులతో ఎగరేస్తూ ఉన్నట్ట. కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబులన్ సమర్థించుచున్. ఆ భక్తుల యొక్క ఆ దీన ఆర్తనాదాలు చేసినటువంటి ఆ దేవతల రాక్షసులను రక్షించడం కోసం ఈయన వచ్చి ఆ శ్రీహరి వచ్చి ఆ పడిపోయినటువంటి మందర పర్వతాన్ని అలా ఒక చేత్తో లేపి అలా పూలబంతిలాగా ఆ చేత్తో ఈ చేత్తో ఆడుకుంటూ ఉన్నట్ట. శ్రీహరి ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి, ఆయన చేయలేని పని అంటూ ఉండదు కదా. అందుచేత ఆ యొక్క మందర పర్వతాన్ని పూలబంతిలా ఎగరేస్తూ ఉన్నట్ట. అది చూచి ఆనంద ఉత్సాహాలతో దేవతలందరూ కూడా ఆ హరిని పొగుడుతూ ఉన్నట్ట, కీర్తిస్తూ ఉన్నట్ట. అంతటా ఆ మందర పర్వతాన్ని తీసుకుని ఆ శ్రీహరి గరుత్మంతుడిని పిలిచి ఆ గరుత్మంతుడి మీదకి ఒక్కసారిగా ఎగిరి అక్కడ అలా గరుత్మంతుడి మీద కూర్చున్నాట. ఇక పోని అన్నట్ట. గరుత్మంతుడు ఆఘమేఘాల మీద హాయిగా ఆ గరుత్మంతుడు కూడా
హాయిగా ఆకాశ మార్గాన్న ఆ పాల సముద్రం క్షీరసాగరం ఉన్న చోటకి వెళ్లి ఆ మధ్యలో ఈ శ్రీహరి ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరం మధ్యలో ఉంచాట. చూడండి, ఆ గరుడు కూడా ఎంత శక్తివంతుడో మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఆ మందర పర్వతాన్ని కొన్ని వేల మంది లక్షల మంది మోయలేక అవస్థలు పడ్డారు. అలాంటి మందర పర్వతాన్ని శ్రీహరి పూలబంతిలాగా ఎత్తుకుంటే ఆ శ్రీహరిని, ఆ మందర పర్వతాన్ని ఆ గరుత్మంతుడు హాయిగా మోసుకుంటూ నవ్వుకుంటూ ఆకాశ మార్గంలో హాయిగా అలా ఎగిరి వెళుతూ ఎగిరి వెళ్ళాడంటే మరి ఆ గరుత్మంతుడు ఎంత శక్తివంతుడో మనకి దాన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. అంచేత ఆ శ్రీహరి యొక్క కరుణ ఉంటే, ఆ శ్రీహరి యొక్క దయ మనకుంటే ఎలాంటి పనినైనా సాధించగలం. మనం జీవితంలో మనం సాధించలేనటువంటి పనులు ఆ శ్రీహరి దయ వల్ల మనం సాధించవచ్చు అనేటువంటి అంతరార్థాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ గొప్పతనం ఆ శ్రీహరిని ఎక్కించుకుని ఆ మందర పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆ శ్రీహరిని కూడా ఎక్కించుకుని అలా ఆకాశ మార్గంలో వెళ్ళగలుగుతున్నాడు గరుత్మంతుడు అంటే ఆ యొక్క గొప్పతనం కూడా ఆ శ్రీహరిదే అని మనం గుర్తించాలి. సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ అండ మనకుంటే ఏ కార్యమైనా సులువుగా సాధించవచ్చు అని మనకి ఈ ఇతిహాస పురాణాలన్నీ మనకి చెప్తూ ఉన్నాయన్నమాట. అందుచేత ఎప్పుడు కూడా భగవంతుణ్ణి వదిలిపెట్టొద్దు. విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైన మానవున విడువరాదు భగవంతుని భజన. భజన 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 రామ భజన శ్రీహరి భజన. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. విడువరాదు భగవంతుని భజన. విడువరాదు భగవంతుని భజన. విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైన మనమున. విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైన మనమున. విడువరాదు భగవంతుని భజన. అష్టకష్టములు అలమిన కాని, అష్టకష్టములు అలమిన కాని, కష్ట పరంపర కలిగిన గాని. అష్టకష్టములు అలమిన కాని, కష్ట పరంపర కలిగిన కాని. దుష్టుడని నిన్ను దూషించిన కాని, దుష్టుడని నిన్ను దూషించిన కాని. ఇష్టలు దూరం వైనను గాని, ఇష్టలు దూరం వైనను గాని. విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైన మనమున. విడువరాదు భగవంతుని భజన.
తారక రాముడు తలచిన భజన హర హర మహదేవ శంకర హర హర మహదేవ హర హర మహదేవ శంభో శంకర మహదేవ హర హర మహదేవ శంభో శంకర మహదేవ తారక రాముడు తలచిన భజన భార్గవ రాముడు మలచిన భజన తారక రాముడు తలచిన భజన భార్గవ రాముడు మలచిన భజన ప్రహ్లాదుడు మది తలచిన భజన ప్రహ్లాదుడు మది తలచిన భజన బ్రహ్మాదులు వినుతించిన భజన బ్రహ్మాదులు వినుతించిన భజన విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైన మనమున విడువరాదు భగవంతుని భజన 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 శ్రీహరి భజన 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 శ్రీరాముని భజన రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భాగవతంలోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు. ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందుచేత 2 రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై